ఏ క్రొకడైల్ ఇన్ ద స్కూల్. ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్ ఏంటి? ఏ క్రొకడైల్ ఇన్ ద స్కూల్ అంటే స్కూల్లో క్రొకడైల్ ఉందంట. ఏంటది? దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ ఏ క్లాస్ రూమ్ ఇన్ ద స్కూల్. Many children are sitting in the classroom. Miss Rupali is a teacher. She is teaching the pupils. They are listening to her carefully. A peon comes running and opens the door. Mom, there is a small green crocodile in the school. The peon says, what? Where? It? మిస్ రూపాలి ఆస్కస్. ఇక్కడ ఒక స్కూల్ ఉంది కదా, దిస్ ఈస్ ఏ పిక్చర్ ఆఫ్ స్కూల్. ఇది చూడండి, మీ క్లాస్ రూమ్ ఏం కనిపిస్తుంది? ఇక్కడ మీ క్లాస్ రూమ్ లాగా కనిపిస్తుందా లేదా? సో ఇది క్లాస్ రూమ్. బెంచెస్, బ్యాగ్స్, తర్వాత పెన్సిల్స్, బుక్స్ ఉంటే ఎవరున్నట్టు? క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్లో ఎవరుంటారు? పిల్లలు, టీచర్స్, అవునా లేదా? చిల్డ్రన్, టీచర్స్ ఉంటారు. సో టీచర్, వాట్ ఈస్ టీచర్ డూయింగ్? టీచర్ ఏం చేస్తారు? పిల్లలకి లెసన్స్ చెప్తా ఉంటారు. సో ఇక్కడ కూడా ఏంటి? దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ ఏ క్లాస్ రూమ్. మనం ఎక్కడ కూర్చున్నాం ఇప్పుడు? క్లాస్ రూమ్లో కూర్చున్నాం. ఈ క్లాస్ రూమ్లో మెనీ చిల్డ్రన్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. చాలామంది ఏం చేస్తారు? క్లాస్ రూమ్లో కూర్చున్నారు. సో ఇక్కడ ప్రిన్సిపల్ మేడం ఉంటారు కదా, ప్రిన్సిపల్ మేడం ఏం చేస్తారు? స్కూల్ మొత్తాన్ని చూస్తారు. క్లాస్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, టీచర్స్ ఏం చేస్తున్నారు, టీచర్స్ ఎలా టీచ్ చేస్తున్నారు, బోర్డు మీద ఎలా రాస్తున్నారు. తర్వాత ఎవరైనా పేరెంట్స్ వస్తే ఎవరు మాట్లాడతారు? ప్రిన్సిపల్ మేడం. పేరెంట్స్ వచ్చి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడతారు. మీరు చూస్తున్నారు కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి? ఒక క్లాస్ రూమ్ ఉంది. రూపాలి, ఈ ప్రిన్సిపల్ పేరేంటి? వాట్ ఈస్ మై నేమ్? నా పేరు రూపాలే. నా పేరేంటి? సో మిస్ సుజ్ఞానం ఈస్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ జాయ్ అండ్ హోప్ స్కూల్ అని చెప్పాలి, అవునా కదా? మన స్కూల్ పేరేంటి? జాయ్ అండ్ హోప్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఎస్. సో ఇక్కడ క్లాస్ రూమ్లో రూపాలి అనేటువంటి మేడం ఉంది. షీ ఈస్ టీచింగ్ పీపుల్స్. ఇలాగే నేను క్లాస్ ఎలా చెప్తున్నానో ఆమె కూడా ఎవరికి చెప్తుంది? పిల్లలకి చెప్తున్నారు. సో దే ఆర్ లిసనింగ్. లిసనింగ్ అంటే ఏంటి? లిసనింగ్ అంటే వినడం. టీచింగ్ అంటే చెప్పడం. టీచ్ చేస్తున్నాం. మేము మీకు క్లాస్ చెప్తున్నాం, క్లాస్ రూమ్లో లెసన్ చెప్తున్నాను. సో షీ ఈస్ టీచింగ్. పీపుల్స్ అంటే ఎవరు? PUPILS. పీపుల్స్ అంటే విద్యార్థులు, స్టూడెంట్స్. పీపుల్స్ మీన్స్ స్టూడెంట్స్. టు కేర్ఫుల్లీ ఆమె చెప్పే జాగ్రత్తగా వింటున్నారు. మీరు వింటున్నారు లేదా? వినట్లేదు కదా? మీరందరూ కేర్ఫుల్గా వింటున్నారు లేదా? సో దే ఆర్ లిసనింగ్ కేర్ఫుల్లీ. చాలా జాగ్రత్తగా వింటున్నారు. ఇందులోకి ఒక ప్యూన్ వచ్చాడు. ప్యూన్ అంటే ఒక అటెండర్. మన స్కూల్లో అయితే ప్యూన్ లేరులే కానీ ఆయం ఉంది కదా. ఒక ప్యూన్ రన్నింగ్ అంటే ఎవరో ఒకడు ఏం చేశాడు? ఒక టాయ్ క్రొకడైల్ తెచ్చాడు. రియల్ క్రొకడైల్ ఎవడైనా తెస్తాడా స్కూల్కి? ఎవరు తేలేరు కదా. ఒక టాయ్ క్రొకడైల్ బొమ్మ తెచ్చాడు. టాయ్ మీన్స్ ఒక బొమ్మని తీసుకొచ్చాడు. మీకు టాయ్స్ ఉంటాయి కదా, లయన్, టైగర్, కారు, ఇలాంటివి ఉంటాయో లేవా? అలాగే ఫ్రాగ్ కొంతమందికి ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఫ్రాగ్ లెసన్ కూడా వస్తుంది, ఫరహా అని. సో అలాగే ఏం చేస్తాడంటే ప్యూన్ వచ్చేసి, అమ్మా మ్యామ్ మ్యామ్ మ్యామ్, ఓ పెద్ద క్రొకడైల్ వచ్చేసింది మన స్కూల్కి అని భయపడుతూ చెప్పాడు. చెప్పగానే గ్రీన్ క్రొకడైల్, ఎలాంటి కలర్ అది? ఓ గ్రీన్ క్రొకడైల్ వచ్చింది అని చెప్పి పరిగెత్తుకుంటా ప్యూన్ వచ్చేసాడు. అమ్మో, ప్రిన్సిపల్ మేడంకి నిజంగా భయం వేస్తా లేదా? ఎక్కడన్నా పాము వచ్చిందని చెప్పారనుకోండి ఎవరైనా, ఏం చేస్తాం అందరం? అమ్మో పిల్లలు ఉన్నారు బాబోయ్, పాము ఎలా వచ్చింది ఎట్లా అని పరిగెత్తుకుంటూ పారిపోతాం. పరిగెత్తుకుంటా దాని దగ్గరికి వెళ్ళి ఎలా చేయాలి, ఎలా చంపాలి, ఎవరిని పిలవాలి, ఏం చేయాలని ఆలోచిస్తాం. అలాగే ప్రిన్సిపల్ మ్యాన్, వాట్, వేర్ ఇస్ ఇట్? మిస్సెస్ రూపాలి ఆస్క్డ్ హిమ్.
ఎక్కడ ఏంటి ఎక్కడుంది క్రొకడైల్ అని చెప్పేసి, అంటే క్రొకడైల్ వస్తే పిల్లలందరినీ తినేస్తుందని ఆకు భయం. సో అలా చెప్పగానే ఇట్స్ ద లాన్ ఓపెన్ స్పేస్. లాన్ అంటే మనకి చిన్న గార్డెన్ ఉంది కదా, అట్లానే వాళ్ళ స్కూల్లో పెద్ద గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లోకి వచ్చేసింది. నిజంగా వచ్చిందా? క్రొకడైల్ వచ్చిందా? రాలేదు. ఏం క్రొకడైల్ ఉంది అక్కడ? టాయ్ క్రొకడైల్, ఒక బొమ్మ ఉంది. చెప్పగానే ఓ ఆల్ ద చిల్డ్రన్ ఫాలో హర్. ఈమె లేచి వెళ్ళిపోగానే పిల్లలందరూ ఏం చేశారు? నేను లేచి వెళ్ళిపోయాను అనుకోండి, మీరందరూ నాయనకి ఎడుతురారా? అలాగే వీళ్ళు కూడా ఏం చేశారంటే గబగబా పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారు. ఓ ఇట్స్ టాయ్. అప్పుడు వెంటనే దాన్ని చూడండి, ఓ ప్యూన్ నువ్వు ఇట్లా చేసావా? ఇది రియల్ క్రొకడైల్ కాదు, నిజంగా ఇది క్రొకడైల్ కాదు, ఒక బొమ్మ. ఇట్స్ ఎ టాయ్ క్రొకడైల్ అని చెప్పేసి అందరు ఏమయ్యారు? షేమ్ అయినట్టు, అబ్బా అంతేనా, గబగబా వెనక్కి వచ్చేసేసారు. అండ్ దట్ ఆల్ ద చిల్డ్రన్ లాఫ్డ్ ఫూలిష్నెస్. మన వాచ్మెన్కి ఫ్యూన్కి అది కూడా తెలీదా? రియల్ క్రొకడైల్కి టాయ్ క్రొకడైల్కి తేడా తెలీదా అని అందరు ఏం చేస్తారు? లాఫ్ అంటే పెద్దగా నవ్వేశారు. అవునా? అంతేనంటామా లేదా? మన ఆయమ్మకి ఏమైనా తెలియలేదనుకోండి, ఆయమ్మకి ఏం తెలియలేదే అంటాం. అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారు? నవ్వారు. హూస్ టాయ్ ఈస్ దిస్? మిస్సెస్ రూపాల్ ఈస్ దిస్. ఇప్పుడు చూడండి, ఈమె క్లాస్ డిస్టర్బ్ అయింది కదా, ఇప్పుడు నేను కూడా క్రేయన్స్ తెచ్చేసి మీరు అక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది? బాగా రంగులన్నీ మారిపోతున్నాయి. అక్కడంతా పిల్లలు జారి పడతారు, ఏదన్నా ప్రాబ్లం అవుతుందని. ఎవరెవరి దగ్గర స్కెచెస్ ఉన్నాయి తీయండి అంటున్నాను కదా, క్రేయన్స్ ఎవరి దగ్గర ఉన్నాయని. అలాగే మేడం గారు కూడా ఎవరు తెచ్చారా ఈ టాయ్ క్రొకడైల్ అని చాలా కోపం కలిగింది. యాంగ్రిల్లీ రిమూవ్ యువర్ పెన్సిల్. చాలా కోపం కలిగేసరికి గౌరవ్ ఎవరు తెచ్చాడు? గౌరవ్ చాలా భయపడుతుంది. మేడం కొడితే సారీ మేడం, నేను తాను మేడం, నేను తాను మేడం, సారీ మేడం అని ఏం చేశాడు? యాక్షన్ చేస్తున్నాడు. భయం వేస్తుందా లేదా? చాలా భయపడిపోయి అమ్మో ఇంకా తాను స్వామి అని చాలా వణికిపోతాను. షివరింగ్ షేక్స్ అండ్ సేస్ మామ్ ఇట్స్ మైన్. మ్యామ్ ఇది నాదే మేడం అని చిన్నగా చెప్పాడు. అండ్ దట్ ఐఎమ్ సారీ మ్యామ్, ఐ డోంట్ బ్రింగ్ అగైన్ మేడం, ప్లీజ్ మేడం అని చెప్తాం లేదా? ఇట్ షుడెంట్ బ్రింగ్ అగైన్, ఇట్స్ టు స్కూల్. ఈసారి స్కూల్కి కనుక తీసుకొచ్చావో ఏం చేస్తా? దెబ్బలు బాగుపడతాయి అని చెప్పింది మేడం. ఇట్స్ ఆల్ రైట్ గౌరవ్. ఓకే మేడం తాను అని మళ్ళా చెప్పాడు. అండ్ డోంట్ డూ ఇట్ అగైన్. రూపాలి అలాగా చెప్పేసిందనమాట. చెప్పేయగానే వెంటనే సరే మేడం ఇంకా తీసుకురానని చెప్పేశాడు. కాబట్టి మనం కూడా ఏంటి అలాంటివి తీసుకొస్తే మరి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? రియల్గా అనుకుంటారు కదా. అట్లాంటివి తెచ్చి మనం ఎవరిని భయపెట్టకూడదు. తర్వాత టాయ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఆడుకోకూడదు. టాయ్స్ తెచ్చి ఇలా ఆడుకోకూడదు. సో ఇక్కడ ఆడుకుంటే చాలా డిస్టర్బ్ అవుతాము. కాబట్టి అలా క్లాస్ జరిగేటప్పుడు మేడంని కానీ క్లాస్ టీచర్ని కానీ డిస్టర్బ్ చేయకూడదు. అర్థమవుతుందా? అలా తెస్తే ఏమవుతుంది? క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతుంది, టైం అంతా వేస్ట్ అవుతుంది. సో అలా టైం ఎవరు వేస్ట్ చేయకూడదు అనే విషయాన్ని